వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఓ అర్థమైంది. ఆకాష్ వల్ల ప్రాబ్లం వస్తుంది అనుకుంటున్నారా? లేదు నాన్న, ఆయన పూర్తిగా మారిపోయారు. నా అభిప్రాయాలకి నిర్ణయాలకి విలువ ఇస్తున్నారు. అందుకే ఈరోజు కావలసిన ఏర్పాట్లన్నీ ఆయనే దగ్గరుండి చేశారు. చాలా సంతోషం తల్లి. అంతేకాదమ్మా, రేపు మేము కాశ్మీర్ ట్రిప్కి బయలుదేరుతున్నాం. 2 వీక్స్కి ప్లాన్ చేశారు. అమ్మా సంధ్య, నిన్నింత ఆనందంగా చూస్తుంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదమ్మా. మీకేంటి నాన్న, ఒక్కసారి ఆయన ప్రేమ చూస్తుంటే ఇది కళ నిజమా అనిపిస్తుంది. ఈ అదృష్టానికి కారణం మీ ఆశీర్వాదంతో పాటు మనకి శాశ్వతంగా దూరమైన సూర్య కూడా. ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకి శాంతి కలగాలని. అమ్మా సంధ్య. లక్ష్మి, ఏమైంది మీ ఇద్దరికి? ఏం లేదమ్మా. లేదు, ఏదో ఉంది. మీరేదో దాస్తున్నారు, అందుకే ఇలా వింతగా బిహేవ్ చేస్తున్నారు. వింతేమీ లేదమ్మా. సూర్య పుట్టినరోజు గురించి మాట్లాడుతుంటే మనసుకి ఏదోలా అనిపించింది, అంతే. ఆ బాధ ఎప్పటికీ ఉండేదే నాన్న. మీరు ఆలస్యం చేయకుండా వస్తే తొందరగా వెళ్ళి పని చేసి వద్దాం. అమ్మా, దాహంగా ఉంది, వాటర్ తాగేసి వస్తాను. అమ్మా సంధ్య, నువ్వేం అనుకోకపోతే ఈసారికి నువ్వు వెళ్ళిరా అమ్మా. ఏంటి నాన్న మీరు మాట్లాడేది? మీ అబ్బాయి ఆత్మకి శాంతి కలగలనే కదా మనం ఈ దానాలు చేస్తుంది. ఇలాంటి వాటికి మీరు రాకపోతే ఎలా? అది కాదమ్మా, మాకొక ముఖ్యమైన పనుంది. ఇంతకన్నా ముఖ్యమైన పనా? ఏంటది? అంటే మాకు బాగా తెలిసిన వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందమ్మా. అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. పాపం చూసుకోవడానికి ఎవరూ లేరంటే మీ అమ్మ నేను వెళ్దాం అనుకుంటున్నాం. ఈరోజు ఏంటో గుర్తుండి కూడా వెళ్తున్నారంటే ఎవరతను? అతను నీకు తెలీదులే అమ్మా. నాకు తెలీదా? కానీ మీకు బాగా తెలిసిన వ్యక్తా? అదెలా? అంటే నీకు చెప్పకూడదని కాదమ్మా, చెప్పినా అర్థం కానంత దూరం. అంత దూరపు చుట్టం అంటే ఎవరి వైపు? మీ వైపా, అమ్మ వైపా? మా ఇద్దరి వైపు. అందుకే తప్పకుండా వెళ్ళాలమ్మా. కానీ నాకు తెలియని చుట్టం మీకు దొరికాడనమాట. అవునమ్మా, దొరికాడు. దూరమైపోయాడనుకున్నవాడు అనుకోకుండా దగ్గరయ్యాడు. కానీ దగ్గరున్న దాన్ని అందుకోలేనంత దూరంగా ఉన్నాడు. అబ్బా, తెలిసిన తెలుగును కూడా ఇంత కన్ఫ్యూజింగ్ గా మాట్లాడాలా? దగ్గరంటారు, దూరం అంటారు. మీరేం చెప్పారో నాకొక్క ముక్కు కూడా అర్థం కాలేదు. మాకు అర్థమైతే కదమ్మా నీకు చెప్పడానికి. ఏంటి? అబే ఏం లేదమ్మా, నీకు లేట్ అవుతుందేమో అని అంటున్నాను. అవునమ్మా, పైగా రేపే కాశ్మీర్ ప్రయాణం అంటున్నావు కదా, సామాన్లు అవి సర్దుకోవాలి కదా. అంటే మీరెక్కడికో వెళ్ళడానికి డిసైడ్ అయిపోయి నాతో రమ్మంటే రాను అంటున్నారు, అంతే కదా? అంతేనమ్మా. సరే, నేను దివ్యని తీసుకుని వెళ్తాను. మీరు మీకు బాగా కావలసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళండి. రేపు నేను బయలుదేరే ముందు ఫోన్ చేస్తాను.
కనీసం అప్పుడైనా నాకు అర్థమయ్యే తెలుగులో అతనెవరో చెప్పండి. నాన్న, వీలైతే మీరు హాస్పిటల్కి వెళ్ళాక నాకు వీడియో కాల్ చేయండి. ఆ మహాన్ భావుడిని దర్శించుకుంటాను. ఏంటమ్మా ఇది? పుట్టినరోజు పూట ఆయన ఫోటోని ఇలా వదిలేశారేంటి? దండ వేసి బొట్ట పెట్టాలి కదా. వద్దమ్మా, అలా చెయ్యొద్దు. వద్దా? ఎందుకు? ఆ ఫోటోకి దుమ్ము బాగా పట్టేసిందమ్మా. శుభ్రంగా తుడిచి తర్వాత వేస్తాను అని చెబుతుంది మీ అమ్మ. అంతే కదా లక్ష్మి? అవునమ్మా, అంతే. అదేదో నేనే తుడుస్తాను కదమ్మా. తుడిచేసానమ్మా, బొట్టు పెడతాను. అమ్మా, నేను బయలుదేరుతాను. మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళిరండి. సరేనమ్మా. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. సూర్య, సూర్య, ఊరుకో లక్ష్మి. ఆ అమ్మాయికి తెలియదు కదా. తెలియక జరిగిన పొరపాటుని తప్పుగా అనుకోకూడదు. ఊరుకో. పేషెంట్స్ అందరికీ ఫ్రూట్స్, స్వీట్స్ పంచడానికి వచ్చాను. పేషెంట్ నిద్రపోతున్నారు కదా, డిస్టర్బ్ చేయకూడదు. సారీ సిస్టర్, తెలియక వెళ్ళాను.
ఫ్రూట్స్ ఇంకా స్వీట్స్ అక్కడ పెట్టాను. అతనికి తర్వాత చెప్పండి. ఓకే. ఓకే. సంధ్య సంధ్య నాన్న నాన్న అమ్మ అమ్మ సంధ్య సంధ్య నా సంధ్య వచ్చిందమ్మా. నాన్న సంధ్య నాన్న. మలేషియాలో ఉన్న సంధ్య ఇక్కడికి ఎలా వస్తుంది నాన్న? లేదు నాన్న, సంధ్య నర్సుతో మాట్లాడుతుంటే నేను చూశాను నాన్న, నా కళ్ళారా చూశాను నాన్న. తను నా సంధ్య నాన్న, ఇక్కడికి వచ్చింది నాన్న. నాన్న సూర్య, నువ్వు టెన్షన్ పడకు. సంధ్య గురించి ఆలోచిస్తూ నిద్రపోయావు కదా, అందుకే అలా అనిపిస్తుంది. నేను రూమ్ బయటే ఉన్నాను, ఇక్కడికి ఎవరూ రాలేదురా. లేదండి, ఒక ఆవిడ వచ్చింది. ఈ రోజు తన భర్త పుట్టినరోజని స్వీట్స్ ఫ్రూట్స్ ఇచ్చింది. విన్నారా విన్నారా? ఇప్పుడైనా నా సంధ్య వచ్చిందని నమ్ముతారా? నాన్న సూర్య, నిజంగా వచ్చింది సంధ్య అయితే నిన్ను కలవకుండా, నీతో మాట్లాడకుండా వెళ్ళిపోతుందా? ఆ అమ్మాయి ఎవరో కొంచెం సంధ్యలా ఉండుంటుంది. నిద్రమత్తులో చూడటం వల్ల నువ్వలా భ్రమపడ్డావేమోరా. అవునరా, ఒకవేళ సంధ్య వస్తే కనీసం మేమైనా చెప్పకుండా ఉంటామా చెప్పు? సూర్య, ఇప్పుడు అదెందుకురా? జ్యూస్ తీస్తాను, అది తాగుదు గాని. పాపం, ఆవిడెవరో భర్త మీద ప్రేమతో తీసుకొచ్చింది. ముందుది తిననివ్వు. అమ్మా, ఈ పాయసం ఇది నా సంధ్య చేసిందే. నా సంధ్య చేసిన పాయసాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనమ్మా, నేను మర్చిపోలేను. ఏమండి, ఆగండి, నోరు తెరవండి. ఉదయాన్నే పాయసం తినిపిస్తున్నావేంటి? అదేంటి అలా అడుగుతున్నారు? ఈరోజు మీ పుట్టినరోజు అని మర్చిపోయారా? మర్చిపోవడం కాదు, నేనేదో యుద్ధానికి వెళ్తున్నట్టు అంత హడావిడిగా వచ్చి తినిపిస్తున్నావేంటి అని అడుగుతున్నాను. మీరు బయటికి వెళ్తున్నారా? అవును, రాజేష్ ఫోన్ చేస్తే మాట్లాడడానికి వెళ్తున్నాను. అలా బయటికి వెళ్ళినప్పుడు ఇద్దరూ కలిసి కాఫీనో టీనో కూల్ డ్రింక్స్ తాగొచ్చు అనుకున్నారనుకోండి, అప్పుడు పుట్టినరోజు పూట ఫస్ట్ టేస్ట్ చేసేది బయట ఫుడ్ అవుతుంది. అందుకే బర్త్డే బాయ్ నోటిని నేను తీపి చేస్తున్నాను. నిజమైన తీపి ఈ పాయసం పరమాణంలో కాదు, అది వేరే ఉంటుంది. చాలా ఆపండి, మనం రూమ్లో లేము, హాల్లో ఉన్నాం. ఓ అవునా? నువ్వు నా కళ్ళ ముందుంటే ప్రపంచమే కనిపించదులే. ఈ స్వీట్ మీరందరూ తిన్నారా? మీ తర్వాత తింటామని అత్తయ్య మావయ్య చెప్పారు. వాళ్ళు తిన్న తర్వాత నేను తిందామని వెయిట్ చేస్తున్నాను. ఓహో, అలా ఎందుకు? వాళ్ళని తినమనాల్సింది కదా. మీ విషయంలో వాళ్ళు నా మాటే కాదు, మీ మాట కూడా వినరు. వాళ్ళ సెంటిమెంట్స్ వాళ్ళవి. అది సెంటిమెంట్ కాదు సంధ్య, టెస్టింగ్. టెస్టింగా? అదేంటి? ఫస్ట్ నేను టేస్ట్ చేసి రివ్యూ ఇస్తే అప్పుడు
రుచి చూస్తారనుకుంటా. అంటే నాకు పాయసం చేయడం రాదనుకుంటున్నారా, లేక ఇది రుచిగా లేదంటున్నారా? నవ్వుతున్నారెందుకు? చెప్పండి. నిన్నేమైనా అంటే వెంటనే కోపం వచ్చేస్తుందే. కష్టపడి మీకోసం స్వీట్ చేసి పరుగు పరుగునొచ్చి తినిపిస్తే మీరేమో కామెడీ చేస్తుంటే కోపం రాదా? హో, జోక్ చేస్తే కూడా సీరియస్ అయితే ఎలా డార్లింగ్? నేను కూడా సీరియస్ గానే అడుగుతున్నాను. పాయసం ఎలా ఉంది? చాలా అంటే చాలా బాగుంది డార్లింగ్. ఇవ్వు, నేను తింటాను. సూపర్. నేను కోపంగా ఉన్నానని ఇలా చెప్తున్నారు, అవునా? నిజం చెప్పినా కూడా ఇలా డౌట్ పడితే ఎలా? నేను అడగకుండా ఇలా కాంప్లిమెంట్ ఇస్తే నమ్మేదాన్ని. మీరేమో అడిగిన తర్వాత చెప్తున్నారు, అందుకే అనుమానం. ప్రామిస్గా చెప్తున్నాను, పాయసం చాలా అంటే చాలా బాగుంది. ఇన్ని రోజులు అమృతం అంటే దేవతలకి మాత్రమే సొంతం అని, మనుషులెవరూ చూడలేందని ఏవేవో కథలు చెప్తారు. అలాంటి వాళ్ళందరికీ నేనిచ్చే సమాధానం ఏంటో తెలుసా? మా సంధ్య చేసిన పాయసం టేస్ట్ చేయండి, అమృతం అంటే ఏంటో తెలుస్తుంది, స్వర్గాన్ని కళ్ళ ముందే ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది అంటాను. ఇది మరీ ఓవర్గా ఉంది. ఓవరా? నేను చెప్పింది చాలా తక్కువ. ఈ ప్రపంచంలో నీలా పాయసం ఎవ్వరూ చేయలేరు. మమ్మతో సహా. అంతెందుకు, నా ముందు 1,00,000 రకాల పాయసాలు పెట్టినా అన్ని టేస్ట్ చేసి అందులో నా సంధ్య చేసిందేదో చిటికల్లో చెప్పేయగలను. నీ పాయసానికి నేను అంత ఫ్యాన్ని. అమ్మా, నాన్న, డౌట్ లేదు, వచ్చింది సంధ్య లాంటి అమ్మాయి కాదు, సంధ్యనే వచ్చింది. ఓహో, మేడం గారు టూర్కి అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యారన్నమాట. యా, వెల్ ప్రిపేర్డ్. అయితే నాకు చిన్న డౌట్ ఉంది, తీరుస్తావా? ఏంటో అడగండి. మన ఇద్దరం రూమ్లో ఉన్నప్పుడు ఈ జాకెట్లు, బ్లాంకెట్లు, హీటర్లు ఏది మన చలిని ఆపకపోతే అప్పుడేం చేయాలి? ఎందుకు ఆపవండి? అన్ని కరెక్ట్గా వాడుకుంటే ఉక్కబోస్తుంది. ఉక్కపోత కాదు, వణుకు పుట్టించే చలి పెడితే ఏం చెయ్యాలి? అలా ఏం అవ్వదండి. ఆ, ఒకవేళ అయితే ఏం చేయాలో చెప్పు. నాకు తెలియడం లేదు, మీరే చెప్పండి. సరే చెప్పనా? ఇలా రా. ఎప్పుడు ఇంతే మీరు. ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ కాశ్మీర్లో చాలా ఉంటాయి. అన్నింటినీ మనం సెల్ఫీ తీసుకుని జ్ఞాపకంగా ఉంచుకోవాలి. ఏది మిస్ అవ్వకూడదు. 1 సెకండ్. హలో, ఏంటి సడన్ గా? ఇలాంటివి ఉంటే ముందే చెప్పాలి కదా. సడన్ గా ఎలా ప్లాన్ చేస్తారు మీరు? నేను ఆల్రెడీ 2 వీక్స్ లీవ్లో ఉన్నానని మీకు తెలీదా? ఓకే, లీవ్ ఇట్.
ఏమైందండి? మన టూర్కి సంతోషానికి ఎవరో దిష్టి పెట్టారు సంధ్య. మలేషియా హోటల్ కాంట్రాక్ట్కి సంబంధించిన టీం రేపే సర్వే చేయడానికి వస్తామంటున్నారు. వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాలి. దగ్గరుండి మర్యాదలు చేయాలి. పోనీ క్యాన్సిల్ చేసుకుందామంటే అదేమో కొన్ని కోట్ల రూపాయల ప్రాజెక్ట్. మన కంపెనీ రెప్యుటేషన్ కూడా పోతుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇద్దరం హ్యాపీగా హనీమూన్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలని ఎన్ని కలలుగా అన్నామో అన్నీ నాశనం అయ్యాయి. 2 months నుండి మలేషియా టీం కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఎప్పుడు టైం కుదరనట్టు రేపే వస్తున్నారట. ఛ! రానివ్వండి. కోట్ల రూపాయల డీల్ అంటున్నారు, కంపెనీకి మంచిదంటున్నారు. ఇలాంటి అవకాశాన్ని ఎందుకండి వదులుకోవడం? అది కాదు సంధ్య, మన హనీమూన్. ఏవండి, హనీమూన్ ఇప్పుడే వెళ్ళాలని రూల్ ఏముందండి? మీ పనులన్నీ అయిపోయాక అప్పుడు ప్లాన్ చేసుకుందాం. అదే కాక ఈ మలేషియా ప్రాజెక్టు అంతా సక్సెస్ అయితే అప్పుడు ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా. సారీ సంధ్య, నీ ఎగ్జైట్మెంట్ని స్పాయిల్ చేశాను. పాపం నువ్వు బ్యాగ్ కూడా సర్దేసి రెడీగా ఉన్నావు. అయితే ఏంటండి, అన్నీ తీసి బయట పెడతాను. అదేం పెద్ద పని కాదు, ఇదేం పెద్ద ప్రాబ్లము కాదు. మీరు అనవసరంగా వరి అవ్వకండి. కాశ్మీర్ని చలిని మిస్ అయ్యామని తెలిసి కూడా వర్రీ అవ్వకుండా ఎలా ఉంటాను? అయ్యో శ్రీవారు, చలి కోసం కాశ్మీర్ వెళ్ళడం ఎందుకు? రూమ్లో ఏసీ టెంపరేచర్ 10లోనూ 11లోనూ పెట్టి కాసేపు డోర్ లాక్ చేస్తే మీకు కావలసిన ఫీల్, ఎంటర్టైన్మెంట్ అప్పుడే దొరుకుతుంది. మనసు ఎక్కడ ఆనందంగా ఉంటే అదే హనీమూన్, అదే కాశ్మీర్. సంధ్య, నాకు నీలో నచ్చేది ఇదే. ఎలాంటి సిచ్యువేషన్కైనా క్షణాల్లో అడ్జస్ట్ అయిపోతావు. లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్ కదండి. సరే అయితే నేను కూడా నీ ప్రిన్సిపలే ఫాలో అవుతాను. మన రూమ్ని కాశ్మీర్ లాగా, నా సంధ్యని వెచ్చటి దుప్పటిలాగా. చూసావా లక్ష్మి, ఎంత ప్రమాదం తప్పిందో. సమయానికి నర్సు వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే తప్పకుండా సంజయ్ సూర్యని చూసేసేది. అప్పుడు మనకి కంగారు తప్పేది. అదేంటి లక్ష్మి అలా మాట్లాడతావు? అవునండి, అలా చూసేసుంటే సంధ్యకి సూర్య గురించి ఎలా చెప్పాలన్న సమస్యకి ఓ పరిష్కారం దొరికేది. ఏంటి, అది పరిష్కారమా? అవునండి, సూర్య బ్రతికే ఉన్నాడన్న నిజాన్ని సంధ్యకి చెప్పకుండా ఎన్ని రోజులు దాచి ఉంచగలం? ఏదో ఒక రోజు నిజం బయటపడక తప్పదు కదా. లక్ష్మి, సంజయ్కి నిజం ఎలా చెప్పాలా అని నువ్వు ఆలోచిస్తున్నావు. నిజం తెలిస్తే సూర్య ఎలా తట్టుకోగలడా అని నేను భయపడుతున్నాను. కానీ ఇలా ఎంతకాలం అండి? ఎంతకాలం వీలైతే అంతకాలం. ఆ తర్వాతైనా చెప్పాల్సిందే కదా. చెప్పాల్సిందే, కానీ అప్పటికి సూర్య ఆరోగ్యం పూర్తిగా కుదుట పడుతుంది. హనీమూన్ ట్రిప్కు వెళ్ళిన తర్వాత సంధ్య ఆకాశుల బంధం మరింత బలపడుతుంది. ఆ తర్వాత తెలిసినా వాళ్ళిద్దరూ తట్టుకోగలరు, పరిస్థితులతో రాజీ పడగలరు. కానీ సూర్య లేడనుకుని వాడి పుట్టినరోజున పళ్ళని పాయసమని పంచుతుంటే బయటికి చెప్పుకోలేక, లోపల దాచుకోలేక ఎంత నలిగిపోయానోనండి. సూర్య కూడా ఆ పాయసం తిని అది సంధ్య చేసిందేనని బలంగా వాదిస్తుంటే వాళ్ళిద్దరి ప్రేమని చూస్తూ ప్రేక్షక పాత్ర పోషించాల్సొచ్చింది. నిజం చెప్పలేని దౌర్భాగ్యం పట్టింది.
తప్పదు లక్ష్మి. నిజాన్ని దాచే గతి ఆ దేవుళ్ళకే తప్పలేదు. మనుషులం మనమెంత. ఒకవేళ సంజయ్కి నిజం చెప్పామే అనుకో, ఆ తర్వాత ఏం జరుగుతుంది? విషయం తెలిసాక ఆకాశు సంధ్యని శాశ్వతంగా మన నుండి దూరంగా తీసుకుని వెళ్ళిపోతాడు. మన కోడలిగా కాకపోయినా కూతురిగానైనా సంధ్యని చూడకుండా మనం ఉండగలమా చెప్పు? ఉండలేమండి. మనకి సంధ్య కావాలి, సూర్య కూడా కావాలి. ఇద్దరూ క్షేమంగా ఉండాలంటే ఈ నాటకాన్ని, అందమైన అబద్ధాన్ని ఇంకొన్ని రోజులు ఆడాలి. సంధ్యని సూర్యని కలపలేం, ఆకాష్ని సంధ్యని విడదీయలేం. రెండూ మనం చేసిన పెళ్ళిళ్ళే లక్ష్మి. ఒకదానికి న్యాయం చేయాలని చూస్తే రెండో దానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. పెళ్లి తర్వాత ప్రాణంగా మారిన సంధ్యని సూర్య మళ్ళీ కావాలనుకున్నా, ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు సంతోషంగా ఉంటున్న సంధ్యని ఆకాశు వద్దు అనుకున్నా, జీవితం నాశనమయ్యేది సంధ్యదే. మనల్ని అమ్మా నాన్న అని పిలుస్తూ మనకే అమ్మా నాన్నగా మారిన సంధ్య కన్నీటి సుడిగుండంలో నలిగిపోవడం మనం చూడగలవా లక్ష్మి? లేదండి, మన సంధ్యకి ఏ కష్టం వద్దు. వసంత కోకిల జగమంతా గెలుపులా నాళ్ళు వాడి కోసం మనం పడ్డ బాధ ముందు ఈ కష్టం ఏ పాడిది చెప్పు? ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టు లక్ష్మి. కష్టాలని కన్నిటిని మనం దిగమింగుకోగలమండి. కానీ వాడు కనీసం సంధ్య ఫోన్ కూడా చేయలేదంటే ఎలా ఓర్చుకుంటాడండి? ఎన్నాళ్ళు నమ్మించగలం? సంధ్య తనకి భార్య కాదని ఎప్పటికి చెప్పగలం? సంధ్య తనది కాదు అన్న నిజాన్ని వాడికి చెప్పకపోవడమే మంచిది. నిజం చెప్పే అవకాశం లేనప్పుడు అబద్ధం చెప్పడం తప్పు కాదు లక్ష్మి. అది ఎన్నాళ్ళైనా కానీ. అంటే ఇంకెన్నాళ్ళు దాయాలనుకుంటున్నారు? అమ్మా సంధ్య, పలకరింపులు తర్వాత. ముందు మీరు దాస్తున్న ఆ నిజమేంటో చెప్పండి. ఏం లేదమ్మా, ఊరికే మీ అమ్మా నేను ఏదో మాట్లాడుకుంటున్నాంలే. అమ్మా, నీ కళ్ళల్లో నీళ్ళేంటి? ఏమైంది? అలా చూస్తున్నారేంటి నాన్న? అసలు ఏం జరిగిందో దయచేసి చెప్పండి. సూర్య అమ్మా సంధ్య, మీ అమ్మకి సూర్య గుర్తొచ్చాడమ్మా. వాణ్ణి తలుచుకుని బాధపడుతుంటే ఏదో ధైర్యం చెప్పడానికి కొన్ని మాటలు అలా అంటున్నాను తప్ప వేరే నిజం దాపరికం ఏం లేదమ్మా. మీరు దాచినా నిజం చెప్పకపోయినా నేను మాత్రం ఒకటి చెప్పాలి. సూర్య చనిపోలేదు, బ్రతికే ఉన్నారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునమ్మా, మనం సంతోషంగా ఉన్న ప్రతి క్షణంలో మన నవ్వులో సూర్య సజీవంగానే ఉంటారు. మన కళ్ళని తన కళ్ళుగా చేసుకుని నవ్వుతూ చూస్తూ ఉంటారు. అంతే కదా నాన్న? అవునమ్మా, నువ్వు సంతోషంగా ఉన్నంతకాలం సూర్య మన కళ్ళ ముందు ఉన్నట్టే. నిజం నాన్న.
ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. ఆకాష్లో మార్పు, ఆయన మనసులో ప్రేమే ఈ సంతోషానికి కారణం. ఈ పెళ్లి నాకిష్టం లేదు అంటే ఒట్టు పెట్టుకుని మరీ నాకు పెళ్లి చేశారు. నా జీవితం కోసం, భవిష్యత్తు కోసం మీకెంత ముందు చూపుందో అప్పుడు అర్థమవ్వలేదు, కానీ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో నాదే ఉందమ్మా. ఆ దేవుడు ఆడించే ఆటలో మనమంతా పావులం అమ్మా. మంచైనా చెడైనా అంతా ఆయన మాయే. అవునమ్మా, మీరు కాశ్మీర్ వెళ్తానన్నారు కదా? ఆ, క్యాన్సిల్ అయిందమ్మా. ఆయనకి అనుకోకుండా బిజినెస్ పని పడింది, ఆగిపోవాల్సి వచ్చింది. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇలా జరిగిందేంటో. మీరు కొన్ని రోజులు ఈ ఇల్లు ఊరు వదిలేసి ప్రశాంతంగా గడిపి వస్తారనుకున్నాను. అమ్మా, నిజం చెప్పాలంటే ఎక్కడికో వెళ్ళడం కన్నా నాకు ఇంట్లోనే హాయిగా ఉంది. నచ్చిన చోటే బృందావనం, ఇష్టపడ్డ ఇల్లే దేవాలయం అని ఫోన్లో ఎవరో స్టేటస్ పెడితే చూశాను. ఆ లైన్స్ నా సిచ్యువేషన్కి కరెక్ట్గా సెట్ అయ్యాయి అనిపించింది. అమ్మా, ఈ మందు లోపల పెట్టు. నాన్నా, మర్చిపోకుండా వేసుకోండి. ఏదైనా అవసరమైతే వెంటనే ఫోన్ చేయండి. అలాగేనమ్మా. ఓకే నాన్న, మరి నేను బయలుదేరుతాను, రేపొస్తాను. మంచిదమ్మా. జాగ్రత్తమ్మా. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. జాగ్రత్తమ్మా. కొన్ని రోజులు కాశ్మీర్ వెళ్తే సంధ్య మన సూర్యకంట పడదు అనుకున్నాను. కానీ ఆ ప్లాన్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. భగవంతుడా, ఒకే ఊర్లో ఉంటున్నా వీళ్ళిద్దరినీ కలవకుండా, నిజాన్ని బయట పెట్టకుండా కాపాడుకునే శక్తి నువ్వు. ఊరుకో లక్ష్మి. ఊపిరి గట్టిగా పీల్చుకోండి. ఇంకోసారి. సిస్టర్, యాంటీబయాటిక్ డోస్ అయిపోయింది కదా? ఎస్ డాక్టర్. కెప్టెన్, నౌ యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అంటే మా అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళొచ్చా డాక్టర్ గారు? ఎస్, ఈరోజే తీసుకువెళ్ళండి. కానీ ప్రతి నెల చెకప్కి తీసుకురావడం మర్చిపోవద్దు. నేనే దగ్గరుండి తీసుకొస్తానండి. ఓకే యంగ్ మ్యాన్, టేక్ కేర్. థ్యాంక్ యూ డాక్టర్. మాధవరావు గారు, మీరు నాతో రండి, మెడిసిన్స్ ఇస్తాను. కొన్ని రోజులు వాటిని వాడితే మంచిది. రండి. మీ కోడలను తీసుకురమ్మని మీ వైఫ్కి చెప్పాను. ఆమె వచ్చిందా? లేదు డాక్టర్ గారు. ఇంకా రాకపోవడం ఏంటండి? మీ అబ్బాయి కండిషన్ గురించి మీ వైఫ్కి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అంటే మా కోడలు ఇక్కడ లేదండి, వేరే దేశంలో ఉద్యోగం చేస్తుంది. మీకు సమస్య తీవ్రత తెలియక చాలా ఆలస్యం చేస్తున్నారనిపిస్తోంది. ఏంటి డాక్టర్ గారు అలా అంటున్నారు? మా సూర్య పూర్తిగా కోలుకోలేదా? చూడండి, శారీరకంగా ఉన్న గాయాలకి నేను మందులు ఇచ్చాను, తగ్గాయి. కానీ మానసికంగా అతని కండిషన్ అస్సలు బాగోలేదు. చాలా డిప్రెషన్లో ఉన్నాడు. భార్యను చాలా మిస్ అవుతున్నాడు. నైట్ టైం కూడా వైఫ్ పేరునే కలవరిస్తున్నాడని తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1, సూర్య ఎప్పుడు దేని గురించి
ఎక్కువగా ఆలోచించకుండా చూసుకోవాలి. నెంబర్ 2, మనసుకి బాధ, ఆందోళన కలిగించే ఏ విషయాలు అతనికి తెలియనివ్వద్దు. నెంబర్ 3, వెరీ వెరీ ఇంపార్టెంట్, మీ అబ్బాయి ఎంతగానో ఇష్టపడుతున్న మీ కోడల్ని ఎక్కడున్నా వెంటనే తీసుకురావాలి. కెప్టెన్ ఉన్న కండిషన్కి మందుల కన్నా ప్రేమను పంచే భార్య దగ్గరగా ఉండడం చాలా మంచిది. మీ అబ్బాయి హెల్త్ ఇక మీ చేతిలోనే ఉంది, ఆలోచించుకోండి. ఉంటాను. వసంత కోకిల జగమంతా గెలుపునా బామ్మ, నీ ఆయుష్ రేఖ బలంగా ఉంది. ఇంకో 10-15 ఏళ్ళు ఏ ఢోకా లేదు. అంటే నా ఆయుష్ కూడా నాలాగే నీ యవ్వ తగ్గేదేలే అంటుందన్నమాట. ఈ ముసల్దాన్ని ఇంకా 15 ఏళ్ళు భరించాలా? నువ్వు భరించడమేంటే? నన్నేమైనా పోషిస్తున్నావా లేకపోతే నీ డబ్బేమైనా నాకు ఇస్తున్నావా? నువ్వు ఉంటున్నది నా ఇంట్లోనే అని మర్చిపోకు. ఇది నీ ఒక్కదాని ఇల్లే కాదే, నా మనవడిల్లు కూడా అని మర్చిపోకు. అమ్మమ్మ, నువ్వు ఆగు. దివ్య, నీకు స్వామి బాబాయ్ గుర్తున్నారా? సామర్లకోటలో ఉండేవాళ్ళు. మనం సెలవులకు వెళ్ళేవాళ్ళం. హా, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఇప్పుడు బాబాయ్ సెలబ్రిటీలకి జాతకాలు చెప్తూ పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. అప్పుడప్పుడు టీవీలో కూడా కనిపిస్తారు కదా. ఒక్క టీవీ ఏంటమ్మా, ఫోనుల్లో, ఎఫ్ఎం రేడియోల్లో అన్నిట్లో మనమే. నోటికొచ్చినట్టు వాగుతుంటే వైరల్ అయిపోతున్నాయి, వ్యూస్ పెరిగిపోతున్నాయి. డబ్బా కట్టుకోవడం చాలు పంతులు. ఒకసారి నా మనవరాలు చేయి కూడా చూసి జాతకం చెప్పు. నాకు ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉండదు. కావాలంటే నువ్వు నీ మనవడు చెప్పించుకోండి. మేమెలాగూ చెప్పించుకున్నాం గాని నువ్వు కూడా రా. ప్లీజ్ దివ్య, సరదాగా చూపించుకో. మన స్వామి గారి టాలెంట్ ఏంటో తెలుస్తుంది కదా. రావే, రూపాయి తీసుకోకుండా జాతకం చెప్తానంటే బెట్టు చేస్తావేంటి? రా, లే, రామ్మా, కూర్చో. చెప్పండి. ఎడమ చెయ్యి ఇవ్వమ్మా. ఆహా, అమోఘం, అద్భుతం. ధనానికి లోటు లేదు, మాటకి తిరుగులేదు, కష్టాల్లో ఉంటే సాయం చేస్తుంది, స్నేహానికి విలువిస్తుంది. అవన్నీ మాకు తెలిసినవే గాని సంతాన రేఖ ఎలా ఉందో చెప్పండి. సంసారమే వద్దనుకుంటుంటే సంతానం గురించి ఎందుకే ముసల్దానా? నోరు ముయ్యవే, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. ఆ దేవుడే వరంగా ఇస్తున్నప్పుడు వద్దనడానికి నువ్వెవరివి? మీరు చూడండి స్వామి. ఏమిటి వెతుకుతున్నావు? రేఖలకి రెక్కలొచ్చి ఎగిరిపోయినాయా? కాదు బామ్మగారు, దివ్య చేతిలో సంతాన రేఖ కనిపించడం లేదు. సరిగ్గా చూడవయ్యా, మాకదే ముఖ్యం. సంతాన రేఖ లేదు బామ్మగారు. సంతోషం, నాకు కావాల్సింది కూడా అదే. బాబ్జీ, నూరా, నీ చేయి కూడా చూస్తాను. ఇదేంటి బాబ్జీ, రేఖలన్నీ గజిబిజి గందరగోళంగా ఉన్నాయి. ఇంట్లో చక్రం తిప్పాల్సిన వాడు వంటింట్లో గరిట తిప్పుతుంటే గందరగోళం కాక ఇంకే ఉంటుంది. నీ మంచితనమే నీకు శాపం అవుతుంది. అవును, నిజమే. సాధారణంగా నీకు కోపం లేకపోయినా ప్రయత్న లోపం మాత్రం గట్టిగా ఉంది. ఇది కూడా నిజమే. పెళ్ళయి 2 ఏళ్ళయింది. అయినా
నో మ్యాటర్. మ్యాటర్ అంటే సంతానం అని మా అమ్మమ్మ ఉద్దేశం. ఏడ్చావులేరా జెరిసనాసి. స్వామి, వాడికి సంతాన రేఖ ఉందో లేదో చూడండి. సంతాన రేఖ చాలా బలంగా ఉంది. బాబ్జీ ప్రమాదవశాత్తు తండ్రి అవుతాడు. అప్పటి నుండి ప్రయత్నాలు మారతాయి, పద్ధతులు మారతాయి. దీనికి సంతాన రేఖ లేదంటున్నావు, వీడికేమో బలంగా ఉంది అంటున్నావు. అదెలా కుదురుతుంది? అన్నీ కరెక్ట్ గా చెప్పారు. అదొక్కటే తేడాగా ఉంది. నేను కేవలం రేఖల్లో ఉన్నది మాత్రమే చెప్తాను. మీరు నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం. అది కాదు బాబాయ్, ప్రమాదవశాత్తు తండ్రి అవటం అంటే ఏంటి? అంటే అనుకోకుండా జరిగే పరిణామాల వల్ల నీకు సంతానం కలగబోతోంది. అదెలా? అంటే మీ పెళ్లి జరిగినట్టే పిల్లలు కూడా పుడతారన్నమాట. సంధ్య గారు, పెళ్ళంటే ఇంట్లో వాళ్ళ సెంటిమెంట్స్ వల్ల తలంచాను కానీ వేరే విషయాల దగ్గర నీ అవ్వ తగ్గేదేలే. సంధ్య గారు, మీరు కూడా చేయి చూపించుకోండి. మీకేం చెప్తారో చూద్దాం. నాకెందుకండి, ఊరికే సరదాకి. బాబాయ్, మా సంధ్య గారు చేయి కూడా చూడండి. రామ్మా. రామ్మా. రండి సంధ్య గారు, వెళ్ళి సంధ్య కూర్చోండి. అమ్మా, నీకు 2 సార్లు పెళ్ళయిందా? అవునండి. మొదటి భర్త దేశ సేవ చేస్తూ అమరులయ్యారు. చనిపోయారా? కానీ నీ రేఖల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఈ రేఖల ప్రకారం చూస్తుంటే రానున్న కాలంలో నువ్వు అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుందమ్మా. త్వరలోనే నీ కథ మలుపు తిరగబోతోంది. నువ్వు ఊహించని అతిథి నీ జీవితంలోకి వస్తున్నాడు. కొత్త ప్రశ్నలని, పరిష్కారం లేని సమస్యల్ని సృష్టించబోతున్నాడమ్మా. ఏంట్రా అలా చూస్తున్నావు? మీ ఇల్లే. నాకు తెలియదన్నట్టు చెప్తున్నావేంట్రా? ఇది జస్ట్ ఇల్లు కాదు, మా అమ్మ నాన్నల కోసం నేను కట్టించిన డ్రీమ్ హౌస్. అవును నాన్న, వెళ్దాం పద. వసంత కోకిల జగమంతా గెలుపునా. ఏమండి, మీరు అవును, నేనే. 6 నెలల వరకు రావడం కుదరదు అని చెప్పారు. అలా చెప్పడం వల్లే కదా ఇలా చూసిన వెంటనే షాక్ అయ్యో. ఇక నుండి నేను ఎప్పుడు వచ్చినా ఇలా సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటాను. హ్మ్.
వావ్, సూపర్ ఆంటీ, వెరీ టేస్టీ. నాకు లడ్డు అంటే చాలా ఇష్టం ఆంటీ. మీరు చేయటం వల్ల టేస్ట్ డబుల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఆకాశు, హాయ్ అంకుల్. ఆంటీ చేతి లడ్డు అద్దిరిపోయింది. ఎవరి కోసం చేశారో తెలియదు కానీ నేను మాత్రం తీసేసుకున్నాను. అందుకే అంటారు, స్వీట్ అయినా స్వీట్ లాంటి వైఫ్ అయినా ఎవరికి రాసిపెట్టుంటే వాళ్ళకే దక్కుతుందని. అవును ఆకాశు, ఆ మాట అయితే నిజమే. అంటే మీరు రేపు కూడా లడ్డు చేయాలి, కానీ ఇక్కడ కాదు, మా ఇంట్లో. మీ ఇంట్లోనా? అవునంటీ, అప్పుడే కదా సంధ్య కూడా వేడివేడిగా తింటూ ఎంజాయ్ చేస్తుంది. తొందరగా లగేజ్ ప్యాక్ చేసుకొని వచ్చేయండి, మనం బయలుదేరదాం. సడన్ గా మీ ఇంటికి ఎందుకు బాబు? నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్న వెంచర్లో 4 రోజులు చాలా బిజీగా ఉంటాను. ఇంట్లో సంధ్య ఒంటరిగా ఉంటుంది. తనకి తోడుగా మీరుంటారని తీసుకెళ్ళడానికి వచ్చాను. తొందరగా వస్తే మనం స్టార్ట్ అవుదాం. మన కోసం సంధ్య వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటి అలా చూసుకుంటున్నారు? మా ఇంటికి రావడానికి మీకు ఇష్టం లేదా? ఏదైనా ప్రాబ్లమా? ఇష్టమో ప్రాబ్లం అని కాదు కానీ మేము రాలేం ఆకాశు. ఏ, ఎందుకు? రీజన్ తెలుసుకోవచ్చా? నా ఫ్రెండ్ కొడుక్కి ఒంట్లో బాలేదు. వాణ్ణి చిన్నప్పటి నుండి మేమే అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. వాడికి కూడా మేమంటే చాలా ఇష్టం. ఇప్పుడు వాణ్ణి చూసుకోవడానికి మేం తప్ప ఎవరూ లేరు. అబ్బాయి కోలుకునే వరకు మేమే దగ్గరుండి ఏ సమస్య లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాం. మీ మాటలు చెప్తుంటే సూర్య గురించి చెప్తున్నట్టే ఉంది. ఫ్రెండ్ కొడుకు గురించి ఇంత కేర్ తీసుకుంటున్నారంటే నిజంగా సూర్య బతుకుంటే ఇంకెంత ప్రేమగా చూసుకునే వాళ్ళు ఊహించుకోగలను. మీ కొడుకు లేకపోయినా నేను సంధ్య ఉన్నాం. మీ అబ్బాయి సంధ్య అంత కాకపోయినా నేను కూడా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. నీలో మార్పుని దగ్గరుండి చూస్తున్నాం. అది ప్రత్యేకించి చెప్పాలా ఆకాశు? మరి మీరు ఊరేళ్ళు ఎప్పుడొస్తారు? తెలీదు ఆకాశు. వారం 10 రోజులు పైనే అవుతుంది. ఓ, మీరు నాతో వస్తారని సంధ్య చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలా ఊరు వెళ్తున్నారని తెలిస్తే చాలా హర్ట్ అవుతుంది. తనని కన్విన్స్ చేయటం నా వల్ల కాదు. డైరెక్ట్గా మీకే ఫోన్ చేస్తుంది, మాట్లాడండి. ఇప్పుడొద్దు బాబు. ఊరెళ్ళిన తర్వాత మేమే ఫోన్ చేస్తామని చెప్పు. అక్కడ సిగ్నల్స్ కూడా సరిగా ఉండవు. సరే అంకుల్, నేను బయలుదేరుతాను. హ్యాపీ జర్నీ అంకుల్. హ్యాపీ జర్నీ అండి. మంచిది బాబు.
కారేంటి? అంటే రాజేష్ చెప్పినట్టు సంధ్య నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చినట్టుంది. అమ్మా నాన్నని తీసుకొస్తానని వెళ్ళిన ఆయన ఇంకా రాలేదేంటి? అడిగిన వెంటనే వాళ్ళు ఒప్పుకోరు కదా, అందుకే బ్రతిమలాడడానికి టైం పడుతుందేమో. పెళ్ళైన తర్వాత మొదటిసారి అమ్మా నాన్న వస్తున్నారు, వాళ్ళని చాలా బాగా చూసుకోవాలి. అమ్మని అస్సలు వంటగది వైపే రానివ్వకూడదు. నాన్నని ఏ పని చేయనివ్వకుండా అడిగిందల్లా వండి పెట్టాలి. ఇదేంటి ఈయనొక్కరే వచ్చారు? ఏమండి, అమ్మా నాన్న ఎక్కడా? వెనకొస్తున్నారా? రావట్లేదు.